హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు సందీప్ రెడ్డి యూట్యూబ్ ఛానల్. ఎవరైతే నా ఛానల్ని ఫస్ట్ టైం విజిట్ చేస్తుంటారో వెళ్ళి నా వీడియోస్ అన్నీ చెక్ చేయండి. ఐ థింక్ ఇట్స్ 200+ ఉంటాయి, బట్ ఇట్స్ వర్త్ ఇట్ అనమాట. ఎవరైతే అబ్రాడ్కి లైక్ స్టడీస్ కోసం వస్తుంటారో అండ్ ఇఫ్ ఎనీవన్ ఇంట్రెస్టెడ్ లైక్ అబ్రాడ్కి స్టడీస్కి వెళ్ళాలి అనుకుంటే ఆర్ ఎల్స్ విజిటింగ్ వీసాస్ ఉంటే ఇక్కడ యువర్ ఫ్లెక్సీ ఉంది. ఇట్స్ ఎ బిగ్ ప్రాజెక్ట్, బట్ దానికి ప్యారలల్గా కన్సల్టెన్సీ కూడా ఉంది. ఇక్కడ 7083448344 నెంబర్కి నార్మల్ కాల్ అన్న చేయండి, వాట్సాప్లో చేయండి. నార్మల్ కాల్ చేస్తే టీం ఎక్కువ రెస్పాండ్ అవుతారు ఫస్ట్. వాట్సాప్ అయితే నేను కూడా అవైలబిలిటీ ఉంటా, మా టీం నా దగ్గరికి చేరుస్తారనమాట. సో యువర్ ఫ్లెక్సీ గురించి ఇంకా మనం ఫర్దర్ వీడియోస్లో మాట్లాడుకుందాం. అండ్ ఎనీ క్వెరీస్, ఏదైనా క్వెరీస్ ఉంటే కింద సోషల్ మీడియా లింక్స్ ఉన్నాయి, టెలిగ్రామ్ కానీ, వాట్సాప్ కమ్యూనిటీ కానీ, ఇన్స్టాగ్రామ్లో కానీ. ఏమైనా డౌట్స్ ఉంటే నన్ను పర్సనల్గా అడగచ్చు, బట్ సింగిల్ మెసేజ్లో పెట్టడానికి ట్రై చేయండి. ఐ విల్ ట్రై టు రిప్లై హాయ్, హౌ ఆర్ యూ అయ్యొద్దు ఫస్ట్ మెసేజెస్, ఎందుకంటే గ్యాప్ వచ్చేస్తాయి. అండ్ ఈ థంబ్నెయిల్ నాకు తెలిసి అయితే ఎప్పుడో చేయించుకున్నా. అసలు మీరు చేసిన వీడియో అసలు నాకు తెలిసి అయితే ఒక 8 months బ్యాక్ తీయాల్సిన వీడియో ఇది, బట్ ఎందుకులే అని ఆగుతున్నా అనమాట. సో ప్రజెంట్ ఈరోజు డేట్ వచ్చేసరికి అయితే 10th August సండే midnight లైక్ ఎర్లీ 12 అవుతుంది. ఇప్పుడే ఇంకా డిసైడ్ అవుతున్నా, బాగా లేజీ అవుతున్నా అనమాట కూడా. అంటే టైం సరిపోవట్లే కంపెనీ గురించి కానీ, ఇక్కడ ప్రొఫెషనల్ జాబ్ గురించి కానీ. సో midnight ఇప్పటి నుంచి వీక్లీ 2 వీడియోస్ అట్లీస్ట్ రిలీజ్ చేద్దామని అనుకుంటున్నాను. లెట్స్ సీ. అండ్ సో ఈ వీడియో ఇప్పటి నుంచో అనుకుంటున్నా. ఎక్కువ శాతం ఇది ఒక పర్సన్గా చెప్పాలనుకుంటున్నాను అనమాట. నేను ఒక పర్సన్గా, ఒక కన్సల్టెన్సీ ఉంది కాబట్టే నాకు ఇదంతా తెలుస్తుంది, లేకపోతే ఇంకా చాలా వరకు తెలిసే కాదనమాట నాకు. సో మీరు చాలామంది ఇన్ఫ్లుయెన్సర్స్ని ఫాలో అవుతూ ఉంటారు, ఫాలో అవుతుంటారు, ఇష్టపడవచ్చు, డిఫరెంట్ కంటెంట్స్ అనమాట. ఎవరి ఉద్దేశం వాళ్ళది. కానీ ఎవరైనా హెల్ప్ చేస్తున్నా, మీకు హెల్ప్ చేస్తున్నా అనే వర్డ్ వాడారనుకోండి, నమ్మకండి. ఎవరికి హెల్ప్ చెయ్యరు, ఏదో ఒక ఉద్దేశం ఉంటుంది. నేను కూడా హెల్ప్ చేయట్లేదు, మీరు నా ద్వారా వస్తే నాకు మనీ వస్తాయి, లేకపోతే జీరో లాస్. మీరు వస్తే ప్రాఫిట్ వస్తుంది, లేకపోతే జీరో లాస్ అనమాట. అండ్ నాకు ఏంటంటే 4 years+ నుంచి వీడియోస్ చేస్తున్నప్పుడే నాకు కన్సల్టెన్సీ లేదు. నాకు వే ఆఫ్ ఎక్స్ప్లెనేషన్ అంటే ఎవరికైనా ఎక్స్ప్లెయిన్ చేయటం అనేది ఇష్టం అనమాట నాకు, ఎవరికైనా. అండ్ ఎవరైనా నా పేరు గుర్తు చేసుకుంటే ఇట్లా సందీప్ రెడ్డి అనే పర్సన్ ఇట్లా మనకి హెల్ప్ఫుల్ వీడియోస్ చేస్తుండు, ఇన్ఫర్మేషన్ ఇస్తుండు అంటే ఆ హ్యాపీనెస్ కోసం నేను వీడియోస్ చేస్తాను అనమాట. వేరే వాళ్ళు మీకోసం హెల్ప్ చేస్తున్నా, నీకోసం. ఇక్కడ నాకు ఒక స్వార్థం ఉంది. ఏంటిది? నన్ను ఎవరైనా సందీప్ రెడ్డి వల్ల నేను ఇది చేశాను, ఇది తెలుసుకున్నాను అంటే ఆ నా నేమ్ ఎవరి దగ్గరికైనా పోయినందుకు పబ్లిక్లోకి నేను అది హ్యాపీగా ఫీల్ అవుతా. అది నా సెల్ఫిష్నెస్, అదనమాట. నేను దానికోసం వర్క్ చేస్తాను అనమాట. సో నీకోసమే హెల్ప్ చేస్తున్నా, నువ్వు బాగుపడుతావని హెల్ప్ చేస్తున్నా అని ఇన్ఫ్లుయెన్సర్ అనే వర్డ్స్ యూజ్ చేయొద్దు. జనరల్గా ఎవరైనా వీడియోస్ చేసే వాళ్ళు ఈ వర్డ్స్ యూజ్ చేస్తే నమ్మవాకండి. సో బేసిక్గా ఏమవుతుందంటే బిజినెస్ అవుతుంది ఈ వీడియోస్ చేసే వాళ్ళది. సో నన్ను చాలామంది అడిగారు, లైక్ మీకు లీడ్స్ షేర్ చేస్తాం, నాకు ఇంత పర్సెంటేజ్ ఇవ్వండి, మీ కమిషన్ స్ట్రక్చర్ నాకు పంపించండి, అసలు మీకు ఎట్లా ఇస్తున్నారు నేను దాన్ని బట్టి చూస్తా. బిజినెస్, కంప్లీట్ బిజినెస్. సో నేను ఒక 2-3 అయితే నేను సరే ఓకే, బట్ 1 కండిషన్ అని చెప్పా. ఏంటంటే స్టూడెంట్కి ఇష్టమైన యూనివర్సిటీకే పంపిస్తా, యాజ్ మచ్ యాజ్ లో బడ్జెట్నే పంపిస్తా అన్న. ఫస్ట్ ఓకే అన్నారు, చిన్నగా వెళ్ళిపోయారు అనమాట. ఎందుకంటే మన స్టూడెంట్ దగ్గర జెన్యున్ ఉంటున్నాం కదా, సో ఆ జెన్యునిటీ వాళ్ళ దగ్గర ఉండదు అనమాట. సో ఇలా ఒక్కరు కాదు, 3-4 వెళ్ళిపోయారు. ఎందుకు వెళ్ళిపోయారో తెలుసా? ఇక్కడ మనం లో ఫీజుతో పంపిస్తున్నాం కదా, కమిషన్ తక్కువ వస్తుంది అనమాట. సో ఇక్కడ ఏమవుతుందంటే వాళ్ళకి స్టూడెంట్ని ఎక్కువ ఫీజుతో పంపించాలి, ఎక్కువ కమిషన్ వస్తే నువ్వు కొంచెం షేర్ చేస్తావు కదా, 30-40%, 50%. సో నాకు ఎక్కువ వస్తుంది అనమాట. సో వాళ్ళు ఏ విధంగా మాట్లాడుతున్నారంటే కన్సల్టెన్సీస్ తోటి
నేను ఒక లీడ్ షేర్ చేస్తా, నువ్వు నాకు 40% ఆర్ ఎల్స్ 50% నాకు ఆఫ్ ఇచ్చేయాలి అని మాట్లాడుతున్నారు అనమాట. సో ఒక బేసిక్గా థింక్ చేయండి. ఇప్పుడు నీకే ఒక కన్సల్టెన్సీ ఉంది, నేను ఒక వీడియోస్ చేసే పర్సన్ని, నేను నీకు వచ్చి ఒక లీడ్ ఇస్తా, నువ్వు నాకు 50-50 ఇచ్చేయాలి అంటావు, నువ్వు సరే అంటావు. సరే, మరి నువ్వు తక్కువ ఫీజు ఉన్న యూనివర్సిటీని పంపిస్తావా, ఆర్ ఎల్స్ నీకు ఆ స్టూడెంట్కి ఇష్టమైన యూనివర్సిటీని పంపిస్తావా? అస్సలు పంపవు, నువ్వు అస్సలకే పంపవు. ఎందుకంటే ఇక్కడ నువ్వు ప్రాఫిట్ పొందాలి, నువ్వు ఎంప్లాయీస్, నీ కంపెనీ రన్ అవ్వాలి, ప్లస్ ఆ వీడియో చేసే పర్సన్కి నువ్వు మనీ ఇవ్వాలి కదా. అదే నువ్వు ఒక స్టూడెంటే డైరెక్ట్ ఏజెన్సీ దగ్గర పోయింది అనుకోండి, ఎవరికి ఇచ్చేది లేదు కాబట్టి మేబీ ఛాన్స్ నువ్వు సెలెక్ట్ చేసుకున్న యూనివర్సిటీయే నిన్ను పంపిస్తాడు, అంటే ఛాన్స్ ఉంది. అదే నువ్వు ఒక రెఫరెన్స్ ద్వారా పోయినావు అనుకో, ఏదైనా ఇన్ఫ్లుయెన్సర్ రెఫరెన్స్ ద్వారా, నీకు అనేది రిస్క్, నీ ప్రొఫైల్కి రిస్క్. ఇప్పుడు నా దగ్గరికి ఎవరైనా రెఫరెన్స్ ద్వారా వచ్చినా సరే నేను ఫస్టే చెప్పేసిన మొహాటంగా లేకుండా వాళ్ళకి, నేను స్టూడెంట్కి ఇష్టం వచ్చిన యూనివర్సిటీనే పంపిస్తా. వాళ్ళకి తక్కువలో కావాలా తక్కువలో పంపిస్తా, మిడిల్లో కావాలా, రసూల్ గ్రూప్ కావాలా, ఇష్టం వాళ్ళ ఇష్టానికి నేను వదిలేస్తాను అనమాట. ఫ్లెక్సిబుల్గా వాళ్ళు ఫ్లెక్సిబుల్గా ఉండాలి, ఇదన్నమాట. సో ఒక 1% స్టిక్ అయి ఉన్నారు కాబట్టి, కానీ ఎక్కువ లైక్ రెఫరెన్స్ ఇచ్చిన వాళ్ళు ఎక్కువ ఇంట్రెస్ట్, అది ఇగ్నోర్, వాళ్ళు వదిలేసేయండి అనమాట. జనరల్గా మీరు ఒకటే గుర్తుపెట్టుకోండి, నేను ఈ మధ్యన బాగా చూస్తున్నాను అనమాట, ఏజెన్సీస్కి రిఫర్ చేస్తున్నారు చాలామంది వీడియోస్ చేసేవాళ్ళు, వాళ్ళు వచ్చి నా దగ్గర లైక్ ఇది అని చెప్తున్నారు అనమాట. ఎవ్రీథింగ్ నోట్ డౌన్ విత్ స్క్రీన్ షాట్స్ ఉన్నాయి, విత్ కాల్ రికార్డింగ్స్ ఉన్నాయి, అన్నీ పెట్టుకొని ఉంచుకున్నాం. ఏంటి ఇప్పుడు పెట్టవచ్చు అంటే సోది మ్యాటర్, ఐ వాంట్ టు లైక్ షేర్, జస్ట్ మిమ్మల్ని అలర్ట్గా ఉంచడానికే వీడియోస్ చేస్తూ ఉంటాను అనమాట. ఎవరినో తీసుకొచ్చి రోడ్డును గుంజేసి అలా నేను ఏం చేస్తాను తెలుసా, గాడ్ చూస్తూ ఉంటారు అనుకుంటా, ఆ దేవుడు చూస్తూ ఉంటాడు, వాళ్ళని ఎప్పుడు సక్సెస్ చేయడు, ఎప్పుడు కష్టాలే పెడతా ఉంటాడు. ఏంట్రా బాబు నా లైఫ్ ఇలా అయిపోయింది అనుకునేలాగా చేస్తాడు, ఒక మీద పడి ఏడుస్తాయి అనమాట. నేను అదే అనుకుంటాను అనమాట. సో హార్ట్ఫుల్గా ఉండటానికి చూడండి, ఎవరైనా సరే, మీరైనా ఇప్పుడు వీడియోస్ చూసే వాళ్ళైనా సరే హార్ట్ఫుల్గా ఉండటానికి చూడండి. ఒకటైతే కంపల్సరీ చెప్తాను అనమాట. సో ఎవరైనా సరే వీడియోస్ చేసే వాళ్ళ దగ్గరికి వెళ్ళి, ఇప్పుడు నేను వీడియో చేస్తా, నాకే కన్సల్టెన్సీ ఉంది కదా, సో నీకు ఇష్టమైన ఫ్లెక్సీగా ఉన్న యూనివర్సిటీనే పంపిస్తాను నేను నీకు. సో నీకు కావాలని ఎక్కువ పంపించను, ఎందుకంటే నువ్వు నాకు డైరెక్ట్ వచ్చేసావు, ఎవరికి ఏం చేయని అవసరం లేదు. కానీ వేరే ఏజెన్సీస్ దగ్గర నువ్వు ఒక వీడియోస్ చేసే పర్సన్ రికమెండ్ చేస్తే నీకు ఆటోమేటిక్గా ఎక్కువ ఉన్న ఫీజు యూనివర్సిటీకే పంపిస్తాడు, ఎందుకంటే అక్కడ వీడియో చేసే వాళ్ళ పర్సన్కి కూడా ఇవ్వాలి. హెల్ప్ చేస్తున్నా అనే వర్డ్ అసలు వాడద్దు, అదైతే బాగా గుర్తుపెట్టుకోండి. మనీ వస్తున్నాయి ఇస్తున్నారు కదా. సో ఇక్కడ మీరు చూసుకోవాల్సింది ఏంటంటే మీ లైఫ్ మీరు ఎలక్ట్గా ఉండాలి, మీ ఫ్యామిలీ బడ్జెట్ చూసుకోండి, మీ పేరెంట్స్ ఎంత కష్టపడుతున్నారు చూసుకోండి. లోన్ ₹1,00,00,000 వస్తుందని కదా అని ఎగురుకుంటూ గంతేసుకుంటూ రాకండి, మీ తగ్గట్టు బడ్జెట్లో పెట్టుకోండి. మీకు మాడ్యూల్ సెట్ అవుతున్నాయా లేదా చూసుకోండి, మీ యూనివర్సిటీ రీసెర్చ్ చేసుకోండి, మీ యూనివర్సిటీ ఏ లొకేషన్లో ఉంది, అక్కడ ఒక పార్ట్ టైం ఫెసిలిటీస్ ఎలా ఉన్నాయి, కాస్ట్ ఆఫ్ లివింగ్ ఎలా ఉంది, అసలు ఆ యూనివర్సిటీస్లో లైక్ పాస్ పర్సంటేజ్ ఎలా ఉంది, అసలు ఎవరైనా ఉన్నారా యూనివర్సిటీస్లో, నాకు ఒకసారి కనెక్ట్ చేయండి. లైక్ అసలు అక్కడ ఒక లైఫ్ ఎలా ఉంటుంది, ఒక ప్రొఫెషనల్ జాబ్స్ ఎలా అప్లై చేసుకోవాలి, ఒక స్కిల్డ్ వర్కర్ వీసాలో జాబ్ కోడ్స్ ఏముంటాయి, శాలరీ థ్రెషోల్డ్ ఏంటిది, అసలు మన సెమిస్టర్ మొత్తం మీద మన మాస్టర్స్ అయిపోయిన తర్వాతకి ఏ జాబ్స్ రోల్స్కి యూజ్ అవుతుంది, ఇలాంటివన్నీ ఆ వీడియోస్ చేసే వాళ్ళు ఎవరైతే రికమెండ్ చేస్తుంటారో చూడండి, వాళ్ళని అడగండి. ప్లస్ మీ కన్సల్టెన్సీస్ని అడగండి. ఎవరైతే ఇక్కడ నా దగ్గరికే రావాలని నేను ఎప్పుడు మొత్తం మీరు ఫ్లెక్సిబుల్గా
మీకు ఇష్టం ఉన్న దగ్గర చేయించుకోండి. కాకపోతే ఈ క్వశ్చన్స్ అనేవి మ్యాండటరీగా గుర్తుపెట్టుకోండి. ఎందుకంటే ఇష్టమైన వాళ్ళు ఉన్నారనుకో, జనరల్గా ఈ మధ్యన రిలేటివ్స్ ఎక్కువ కట్టప్పలు ఉన్నారనమాట. ఎందుకంటే ఎక్కువ మందికి ఏజెన్సీస్ ఉన్నాయి కాబట్టి, మా అన్న చెప్పిండు నాకు ఇదే కరెక్ట్, పోయి దునుకు, నీళ్ళైన బాయిలో దునుకో, నేను ఎందుకు వద్దంట, దునుకు. కాకపోతే జాగ్రత్తగా చూసుకోండి, ఎవరిని నమ్మవాకండి, మీ రీసెర్చ్ మీరు చూసుకోండి. ఎవరి దగ్గర వీడియోస్ చేస్తున్నాను అనుకో, ఇన్ఫర్మేషన్ వస్తుందా, తెచ్చుకొని పెట్టుకో. ఇంకొకరి దగ్గర నుంచి తెచ్చుకొని పెట్టుకో, వెరిఫై చేసుకో. ఆ వెరిఫై అనేది చేసుకో అనమాట. కాకపోతే ఏదైనా స్టెప్ వేసే ముందర ఆలోచించుకో. వీడియోస్ ఎవడు ఊరికే చేయడు, ఎవడు ఊరికనే రికమెండ్ చేయరు, ఎవరు ఊరికనే హెల్ప్ చేయరు. బాగా గుర్తుపెట్టుకొని, ఇప్పటి నుంచి ఎవరైనా రికమెండ్ చేస్తుంటే నాకు వచ్చి పింగ్ చేయండి. వాళ్ళ గురించి మనం ఇన్స్టా స్టోరీలో పెట్టుకుందాం. వీడియోస్ చేయకపోయినా సరే ఇన్స్టాగ్రామ్ స్టోరీలో పెట్టుకుందాం. ఎందుకంటే కొంచెం భయం కూడా పెట్టాలి అని అనుకుంటున్నాను. ఎందుకంటే ఒకళ్ళు వాయిస్ రేజ్ చేస్తూ ఉంటేనే కొంచెం ఒకళ్ళు కంట్రోల్లో ఉండి, అమ్మో పలానా సందీప్ అనే పర్సన్ బయట పెట్టే ఛాన్స్ ఉంది మన గురించి, సో మనం కొంచెం స్టూడెంట్స్తో జాగ్రత్తగా ఉందాం అని. మీరు వేరే ఏజెన్సీస్కి రికమెండ్ చేసుకుంటారా, చేసుకోండి. కాకపోతే ఆ ఏజెన్సీ బ్యాక్గ్రౌండ్ కంప్లీట్గా చెక్ చేసుకోండి. ఎలాంటి యూనివర్సిటీస్ పంపిస్తున్నారో తెలుసుకోండి. ఉట్టిగా రికమెండ్ చేయకండి. ఆల్రెడీ ఇంతకుముందు ఒక స్టూడెంట్ సఫర్ అయిన స్టోరీ ఉంది. పాపం చుట్టుకుంటుంది. మీ ఇష్టం, దేవుడు మిమ్మల్ని ఊరికనే వదిలేడు. సో అది నేను చెప్పదలుచుకుంది ఏంటంటే, ఏజెన్సీస్ వాళ్ళకి రికమెండ్ చేస్తే బాగానే వస్తుంది. సో అది మీ ప్రొఫైల్కి రిస్క్ అండి. స్టూడెంట్స్కి చెప్తున్నాను. మరి పేరెంట్స్ ఎవరైనా చూస్తున్నారో, సో కొంచెం జాగ్రత్తగా మీ పిల్లల్ని కంట్రోల్లో పెట్టండి అని నేను అనుకుంటున్నాను. సో ఇది ఈ వీడియోకి అయితే. సో ఎవరైనా ఈ వీడియో చూసి హర్ట్ అయి ఉంటే ఐఎమ్ రియల్లీ సారీ, బట్ తప్పట్లేదు, కొన్ని వీడియోస్ చేయాలి అనమాట. అండ్ ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం సబ్స్క్రైబ్ టు ద సందీప్ రెడ్డి యూట్యూబ్ ఛానల్. సో ఏదైనా క్వెరీస్ ఉంటే ఇన్స్టాగ్రామ్లో నన్ను పింగ్ చేయండి, అడగండి. టెలిగ్రామ్ ఉంది, కమ్యూనిటీస్ని ఫాలో అవ్వండి. అకామిడేషన్స్ గురించి కానీ, ఇమిగ్రేషన్ రూల్స్ కానీ, కొత్తగా వచ్చే లైక్ వీసాస్ టైప్స్ కానీ అన్నీ పోస్ట్ చేస్తూ ఉంటాను. సో ఈ వీడియో అంతే, కట్ చేస్తున్నా. సో సీ యూ ఆన్ ద నెక్స్ట్ వీడియో. థ్యాంక్ యూ, బాయ్ బాయ్.